Hey hi hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోకి 500 లైక్ స్టార్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఉప్పు కప్పు రంబు. సో ఈ మూవీలో మనకి సుహాస్ అండ్ కీర్తి సురేష్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీని మనకి డైరెక్ట్ గా ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ గా ఒరిజినల్ డేట్ ని కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 4th ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4th నుంచి. ఇక నెంబర్ 2 కొల్లా. సో ఈ మూవీలో మనకి ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి 2 years బ్యాక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ మనకి ఆల్రెడీ మలయాళం లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి తెలుగులోకి అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈటీ విన్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకుని తెలుగు డబ్ చేసి మనకైతే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 19th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 19th నుంచి ఈటీ విన్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 3 విరాటపాలెం. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీని మనకి తీసుకొస్తున్నారు. సో G5 వాళ్ళు మనకి అఫీషియల్గా ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 27th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్గా అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో జూన్ 27th నుంచి. ఇక నెంబర్ 4 కౌంట్ డౌన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని వచ్చేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 25th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా కౌంట్ డౌన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 25th నుంచి. ఇక నెంబర్ 5 ఆల్ ఇండియన్ ర్యాంకర్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే ఈటీ విన్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని మనకి ప్రెజెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ టీవీ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూలై 3rd నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 3rd నుంచి ఈటీ విన్లో మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 6 నరివేట. సో ఈ మూవీలో మనకి టొవినో థామస్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా ఓవర్సీస్లో 10 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 32 కోట్ల గ్రాస్ని రాబట్టి పర్లేదు అనిపించుకుంది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 10 కోట్లు. సో అలా చూసుకుంటే మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు తీసుకొస్తున్నారంటే జూన్ 27th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా నరివేట మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 27th నుంచి జియో హాట్స్టార్లో. ఇక నెంబర్ 7 రైట్ టు మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్లో May 1st అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీలో మనకి అజయ్ దేవగన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి థియేటర్స్లో బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 237 కోట్ల గ్రాస్ని రాబట్టి దుమ్ము రేపింది అండ్ మూవీ మంచి పాజిటివ్ టాక్ని కూడా తెచ్చుకుంది అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకుంది అండ్ ఈ మూవీకి అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 2 months అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఈ మంత్ ఓటీటీకి అయితే రాబోతుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 27th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా రైట్ టు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూన్ 27th నుంచి. ఇక నెంబర్ 8 భైరవ మూవీ. సో ఈ మూవీలో మనకి మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ నారా రోహిత్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా
పర్ఫార్మ్ చేసిందంటే ముందుగా నైజాంలో 3 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్లో 1 కోటి. అలా ఈ మూవీ టోటల్ ఆంధ్రాలో 3.5 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 8 కోట్ల షేర్ని అండ్ 14 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 9 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఈ మూవీ 9 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 ఈ మూవీకి 1 month అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకుంది. సో అలా ఈ మూవీ మనకి June 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో June 28 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 9 థగ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష, సింబు అండ్ కమల్ హాసన్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్లో 4 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 40 కోట్లు అండ్ కేరళలో దాదాపు 2.5 కోట్లు అయితే రాబట్టి అలా హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 4.5 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 90 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి 44 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 106 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఇంకా చాలా అయితే కలెక్ట్ చేయాలి. సో ప్రజెంట్ ఈ మూవీ ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి ముందుగా 8 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకుంది. బట్ ఈ మూవీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి 4 weeksకే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుందన్నమాట. ముందుగా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే July 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు July 4th నుంచి నెట్ఫ్లిక్స్లో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెనిశెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి Feb 28th థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో థియేటర్స్లో ఈ మూవీ టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా మన తెలుగు స్టేట్స్లో 2.65 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు అయితే రాబట్టి అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో మూవీకి చాలా మంచి టాక్ అయితే వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి March 28th ఈ మూవీని మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తానని అయితే చెప్పారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆ డేట్ని అయితే మిస్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ మనకి ఓటీటీకి రాలేదు. సో నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ముందుగా ఈ మూవీ ఎందుకు ఓటీటీలో రిలీజ్ కాలేదంటే ఈ మూవీకి సంబంధించి కొన్ని లీగల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకే ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేయలేదు. అండ్ అలానే ఓటీటీకి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకే ఈ మూవీని అయితే రిలీజ్ చేయలేదు. బట్ చాలామంది ఈ మూవీని చూద్దామని అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో మీరు అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీకు ఈ మూవీ వీడియో అండ్ ఆడియో అంత క్లారిటీ అయితే ఉండదు. సో మీకు తెలుసు ఎక్కడ ఉంటుందో మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు రెగ్యులర్గా వాడేదే మీకు తెలుసు. సో ఒకసారి క్లారిటీగా చెక్ చేయండి, మీకైతే దొరుకుతుంది. సో ఇన్ కేస్ ఈ మూవీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి తిందిగా ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.